టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే. తన అప్కమింగ్ మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ఆ సమయంలో తాను కుటుంబ సభ్యులతో సమయం గడపలేదని కొంతకాలం క్రితం గ్రహించానని తెలిపారు. అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు గర్ల్ ఫ్రెండ్ తో విలువైన సమయాన్ని గడుపుతున్నానని, ఫ్యూచర్ లో ఇంకా గడపాలనుందని తెలిపారు. దీంతో ఆయన కామెంట్స్ అంతా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. విజయ్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రష్మిక మందనని ఇప్పుడు మరోసారి స్ట్రాంగ్ ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని వార్తలు వస్తున్నా కొంతకాలంగా మాత్రం ఎప్పటికప్పుడు కలిసే కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఒకే కారులో డిన్నర్ డేట్ కు వెళ్తూ కెమెరాకు చిక్కారు. ఆ తర్వాత పలుమార్లు కూడా కలిసి కనిపించారు. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో తన 35 ఏళ్ల వయసులో ఆలోచనలన్నీ స్థిరపడటం వైపే ఉన్నాయని విజయ్ చెప్పారు. అలా పరోక్షంగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పినట్టే అనిపిస్తుంది. అది బాగానే ఉన్నా కానీ రష్మిక సంగతి ఏంటనేది ఇప్పుడు క్లారిటీయే లేదు. పెళ్లికి హీరో రెడీగానే ఉన్నాడు, కానీ హీరోయిన్ కాదని నెటిజన్లు అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఆమె వరుస సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు. భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అలా రష్మిక లైనప్ లో బోలెడు చిత్రాలు ఉన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. రీసెంట్ గానే బిజినెస్ స్టార్ట్ చేసిన రష్మిక ఆ వ్యవహారాల్లో కూడా బిజీగానే ఉన్నారు. మొత్తానికి ఇప్పట్లో ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనబడడం లేదని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాది తర్వాత వివాహం చేసుకుంటారేమోనని కూడా అనుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే ఆమె ప్రణాళికలు చూస్తే అలాగే ఉందని చెప్తున్నారు. ఏదేమైనా విజయ్ రష్మిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు.